హవనం, స్మార్త అనే పదాలు హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైనవి. హవనం అంటే ఏమిటి అంటే, హవనం అంటే అగ్నిలో స్వామికి లేదా దేవతకి అర్పణగా పువ్వులు, నెయ్యి, ధాన్యాలు, ఇతర పవిత్ర పదార్థాలను నైవేద్యంగా వేసే క్రతువు. దీనిని అగ్నిహోత్రం అని కూడా పిలుస్తారు. హవనం లక్ష్యం ఏమిటి అంటే, దైవానికి అర్పణ, పాప విమోచనం, ఇంటికి పవిత్రత, శుభ ఫలాల కోసం ప్రార్థన. హవనం ఎప్పుడు చేస్తారు అంటే, గృహప్రవేశం, సంతానం పుట్టినప్పుడు, ఆరోగ్యానికి, వ్రతాల్లో, పూజల్లో, శ్రాద్ధం సమయాల్లో చేస్తారు. చండీ హోమం, లక్ష్మీనారాయణ హోమం లాంటివి. స్మార్త అంటే ఏమిటి అంటే, స్మార్త అన్నది స్మృతి గ్రంథాలను అనుసరించే హిందూ ధార్మిక సాంప్రదాయాన్ని సూచిస్తున్నది. ఏవి స్మృతి గ్రంథాలు అంటే, స్మృతి అంటే వేదాల అనంతరం ధర్మం గురించి చెప్పిన గ్రంథాలు. ఉదాహరణకి మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, ధర్మశాస్త్రాలు, పురాణాలు. స్మార్త సాంప్రదాయం ముఖ్యాంశాలు ఏమిటి అంటే, శంకరాచార్యులదే స్మార్త సాంప్రదాయము. స్మార్తులు పంచాయతన పూజ చేస్తారు. విష్ణు, శివ, శక్తి, సూర్య, గణపతి వారు విభిన్న దేవతలను సమానంగా పూజిస్తారు. ఏకత్వంలో అనేకత్వాన్ని చూస్తారు. ముఖ్యంగా వేదం అనుగుణంగా జీవించాలన్నది స్మార్త ధర్మం. హవనాలు చేయడం, పూజలు, నిత్యకర్మలు ఇవన్నీ స్మార్త సాంప్రదాయంలో ప్రాముఖ్యమైనవి. మొత్తంగా చెప్పాలి అంటే తేడా ఏమిటి అంటే, హవనం, స్మార్తం అనేది అర్థం అగ్నికి ఆహుతులు సమర్పించడం, స్మృతి ఆధారంగా జీవించే ధార్మిక